భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటేనే హై టెన్షన్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాక్ పై విరాట్ విధ్వంసం కనిపిస్తుందా? షాహిద్ అఫ్రిది చెమటలు పట్టిస్తాడా? షమీ, బాబర్ ఆజం మధ్య మరోసారి బిగ్ ఫైట్ ఎలా ఉండనుంది? ఇప్పుడు చూద్దాం. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికైంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2024లో చివరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ను ఓడించింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు జట్లు తలపడనుండడంతో ఆసక్తి నెలకొంది. భారత్ పాక్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఆదివారం దుబాయ్లో జరగనుంది. ఈ మ్యాచ్లో అందరి కళ్ళు మరోసారి విరాట్ కోహ్లీపైనే ఉంటాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ అంటే చాలు తన బ్యాట్కు చక్కగా పని చెప్తాడు. చాలా ఏళ్లుగా పాక్ జట్టును విరాట్ ఇబ్బంది పెడుతున్నాడు. కానీ పాకిస్తాన్ జట్టులో విరాట్ కోహ్లీ అనే అస్త్రానికి ప్రతిగా సంధించే మరో అస్త్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్లో ఆఫ్ స్టంప్ వెలుపల బంతులతో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్నప్పటికీ వన్డే ఫార్మాట్లో లెగ్ స్పిన్నర్లు కొంతకాలంగా విరాట్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లోని 2 మ్యాచ్లలో కోహ్లీని ఆదిల్ రషీద్ అవుట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుసేన్ బంతికి విరాట్ అవుట్ అయ్యాడు. 2024 నుంచి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ లెగ్ స్పిన్నర్లపై 5 వన్డే ఇన్నింగ్స్లలో 5 సార్లు అవుట్ అయ్యాడు. లెగ్ స్పిన్నర్లపై విరాట్ సగటు కేవలం 4.2 మాత్రమే. ఈ క్రమంలో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ బౌలర్తో జాగ్రత్తగా ఉండాలి. అతడే పాక్ స్టార్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. అబ్రార్ను పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అని పిలుస్తారు. అబ్రార్ మంచు లెగ్ స్పిన్ కూడా బౌలింగ్ చేస్తాడు. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ విరాట్ను అవుట్ చేసేందుకు ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా అబ్రార్ పొదుపుగా బౌలింగ్ చేశాడు.